అసలు చేదనేది లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారం చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ కూర అంటేనే నచ్చని వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, భలే ఇష్టంగా తినేస్తారు. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలని ఇలా చక్రాల్లా ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ గిన్నె తీసుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూనున్నర నువ్వులు వేసుకుని ఒక 10 వెల్లుల్లి రెప్పలు, 2 టీ స్పూన్ల కారము వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు తీసుకుని వాటిలో ఉన్న నీరంతా పిండేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల అందులో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా పిండేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా వేగుతాయి. ఇలా వేగిన ఈ కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుని ముక్కలకి ఉప్పు కారం మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ అంత నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది. అసలు కాకరకాయ కూర వద్దన్న వాళ్ళు మళ్ళీ కావాలని వేయించుకుని మరీ తింటారు. అంత రుచిగా ఉంటుందండి. అసలు చేదనేదే ఉండదు. రైస్ అంతా కలుపుకోవడానికి చక్కగా ఉంటుంది. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.